లండన్ ప్రాంతంలో విక్టోరియా రాణి ఆమె సుపరిపాలన ప్రపంచాన్ని గడగడలాడించింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని పేరు పొంది ప్రపంచ ఎకానమీని మార్చేసింది. అలాంటి విక్టోరియా రాణి సుపరిపాలన సందర్భంలో ఆమె ఒక రోజు అడిగారు, అమ్మా ఇంత అద్భుతంగా ఎలా రాజ్య పరిపాలన చేస్తున్నారంటే ఆమె నింది మెట్రోపాలిటన్ ఆ యొక్క చర్చ్ ప్రాంతంలో నేను వెళ్ళి ఆ దేవుని వాక్యం వింటాను. ప్రపంచాన్ని కదిలించిన దైవజనులు చాలా మంది ఉన్నారు. అందులో ఒక దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు ఒకరు వచ్చి, సార్ చిన్న ఇంటర్వ్యూ చేస్తాను. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న అడిగారు, సార్ మీ సీక్రెట్ చూపిస్తారా? మండే మార్నింగ్ మీరు ఈ ప్లేస్కి రండి అన్న. మండే మార్నింగ్ బేస్మెంట్ ప్లేస్కి వెళ్తే చూస్తున్న వారు ఇంటర్వ్యూ చేస్తున్న చేతులు కనునికిపోయినాయి. ఎందుకు తెలుసా అండి? 3,000 మంది మోకాళ్ళ మీద ప్రార్థన. సెకండ్ సీక్రెట్ చెప్తారా అన్నాడంట. తప్పకుండా చెప్తాను. ఫ్రైడే రోజు ఆయన చర్చ్లో ఇంకొక హాల్ ఉందంట. హాల్ దగ్గర తీసుకెళ్తే అక్కడ 200 మంది ప్రార్థన చేస్తున్నారంటే. సార్ మూడో సీక్రెట్ చెప్పండి సార్ అంటే, సండే నేను పరిచయం చేయకముందు మీరు వస్తే మీరు చూపిస్తాను. పైన ఫ్లోర్లో తీసుకెళ్తే 500 మంది కన్నీటి ప్రార్థన చేస్తాం. లాస్ట్ వెళ్ళారు, సార్ ఇంకేం సీక్రెట్ ఉందంటే, ఏ సీక్రెట్ లేదు, ఒకటే సీక్రెట్, ప్రేయర్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. నా శక్తి ఏమన్నా ఉందంటే అది కేవలం సంఘములు చేయుచున్న ప్రార్థన.